ఇప్పుడు మనము సేల్ చేస్తాం. ఒక కస్టమర్‌కి ఎన్ నంబర్ ఆఫ్ మనము సేల్ చేస్తా ఉంటాం. రకరకాల ప్రొడక్ట్స్‌ని సేల్ చేస్తా ఉంటాం. ఆ రకరకాల ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇన్వాయిస్‌లో ఏ ఆప్షన్స్ కావాలనో ఆ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే తీసేయొచ్చు. ఎలా? ఒక సేల్స్ ఇన్వాయిస్‌లో కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఏ ప్లేస్‌లో ఉంటాయి. వాటిని వద్దనుకుంటే ఎక్కడ నో పెట్టాలి. కావాలనుకుంటే ఎక్కడ యెస్ పెట్టాలి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే. సేల్స్ ఇన్వాయిస్ సెట్టింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కంపెనీ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కడప హోమ్ అప్లయన్సెస్ ఉంది కదా, అదే ఓపెన్ చేస్తాను. దీంట్లో ఒక ఇన్వాయిస్ ఓపెన్ చేస్తాను. ఇప్పుడు ఈ ఇన్వాయిస్ ఉంది. ఈ ఇన్వాయిస్ నేను ప్రింట్ ఇవ్వాలంటే షార్ట్ కట్ కి కంట్రోల్ పి. ఓకే, వీటికి ట్యాక్స్ ఉంది. ఇది ట్యాక్స్ ఉంది కాబట్టి ట్యాక్స్ ఇన్వాయిస్ అని షో చేస్తుంది. ట్యాక్స్ ఉంది కాబట్టి ట్యాక్స్ ఇన్వాయిస్ అని షో చేస్తుంది. ఇప్పుడు ప్రివ్యూ ఇస్తున్నా. ప్రివ్యూ ఇస్తే ఈ విధంగా ఆల్ట్ జెడ్ మనకి ఇన్వాయిస్ 3 రకాలు ఉంటాయి. టాలీలో ఇన్వాయిస్లు టాలీ కంపెనీ ప్రీ డిఫైన్డ్ గా 3 ఇన్వాయిస్లు ఇచ్చి ఉంటుంది. ఇది ఒక ఫార్మాట్. చూడండి. డిస్క్రిప్షన్ ఆఫ్ గూడ్స్, హెచ్ఎస్ఎన్, క్వాంటిటీ, రేట్, అమౌంట్ సేమ్ అవే. 4 రకాల పర్సెంటేజ్లు ఉన్నాయి. 4 రకాల హెచ్ఎస్ఎన్ నెంబర్లకు బైఫ్రికేట్ చేస్తుంది. ఓకే, ఇది వన్ టైప్ ఆఫ్ ఇన్వాయిస్. ఓకే, దీంట్లో సెకండ్ ఫార్మాట్ కాన్ఫిగర్ లేకపోతే ఆ ఇన్వాయిస్ లో ఏ ఫీచర్స్ కావాలంటే ఆ ఫీచర్స్ మనం వేసి పెట్టుకోవచ్చు. వద్దనుకుంటే తీసేయచ్చు. కాన్ఫిగర్ లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ ఆ ఇన్వాయిస్ లో ఏ ఫీచర్స్ కావాలన్నా వద్దనుకున్నా ఆ ఆప్షన్స్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకే, సింపుల్ ఇన్వాయిస్ ఫార్మాట్. ఇది ఎస్ చేస్తున్నాను. అంటే ఎస్ అంటే ఎంటర్ కొట్టండి, ఎస్ అయిపోతుంది. ఇప్పుడు ఫార్మాట్ మార్చుకోండి. బ్యాక్ వచ్చేయండి, ఎస్కేప్, ప్రివ్యూ. ఇది సెకండ్ ఫార్మాట్. సేల్స్ ఇన్వాయిస్ లో ప్రీ డిఫైన్డ్ గా 3 ఇన్వాయిసెస్ ఇచ్చేస్తుంది కంపెనీ. ఇది సెకండ్ ఫార్మాట్. ఇలా కూడా ప్రింట్ తీసుకోవచ్చు. ఓకే, ఈ ఫార్మాట్ నచ్చలేదు. మళ్ళీ కాన్ఫిగర్ లోకి కొంచెం కిందికి వస్తే సో ఐటమ్ బై జిఎస్టీ డీటెయిల్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టామంటే ఇది థర్డ్ ఫార్మాట్. ఎస్కేప్, వ్యూ, ఆల్ట్ జెడ్ జూమ్. చూడండి, ఇది థర్డ్ ఫార్మాట్. ఇది ఎవరు ఇవ్వరులేండి. A4 లో ఆ పేపర్ ఇవ్వడానికి ఏడుస్తారు. ఇంత పెద్ద పేపర్ ఇవ్వాలంటే ఏం లేదు. ఓకే, కాబట్టి మనం ఏ ఫార్మాట్ ని ఉపయోగించుకోవచ్చు. వద్దు అనుకుంటే అక్కడ వెళ్ళి నో పెట్టాలి. ఎంటర్ కొడితే నో అయిపోతుంది. మళ్ళీ ఇది వద్దు అనుకుంటే నో కొట్టేస్తే మళ్ళీ ఫస్ట్ ఫార్మాట్ వస్తుంది. ఆల్ట్ జెడ్ జూమ్ ఇలా. ఓకే, సో తర్వాత ఇక్కడ క్వాంటిటీ కానీ రేట్ కానీ తర్వాత హెచ్ఎస్ఎన్ నెంబర్స్ కానీ ఈ బాక్స్ కానీ నాకు వద్దు అనుకుంటున్నాను. సో వద్దు అనుకుంటే ఆప్షన్స్ ఎక్కడ నో పెట్టాలి చూద్దాం. కాన్ఫిగర్, సో క్వాంటిటీ నో, సో రేట్ నో అండి వేసేసి సో జిఎస్టీ అనాలిసిస్ ఇవన్నీ నో పెట్టేసినామంటే మనకి ఫీచర్స్ చూడండి ఏమొచ్చాయి. ఇట్లా చూడండి అన్ని వెళ్ళిపోయినాయి. హెచ్ఎస్ఎన్ నెంబర్ పోయింది, క్వాంటిటీ పోయింది, రేట్ పోయింది, కింద బాక్స్ కూడా పోయింది. మళ్ళీ రావాలంటే అవే ఆప్షన్స్ వేసి పెట్టాలి. ఎంటర్ ఎంటర్ వస్తుంది. సో తర్వాత ఇక్కడ కింద సిగ్నేచర్ బాక్స్ ఒకటి కావాలి. తర్వాత ఇక్కడ ఏ ఐటమ్ ఎంత పర్సెంటేజ్ అనేది కాలం కూడా ఇక్కడ కావాలి. ఓకే, సో ఎలా సో కస్టమర్ సీల్ అండ్ తర్వాత సో ఐటమ్ వైజ్ జిఎస్టీ డీటెయిల్స్ ఎస్ కాదు దాని కింద ఉంటుంది. సో జిఎస్టీ రేట్ ఇన్ పర్సెంటేజ్
చూడండి ఇలా ఎందుకు వస్తుంది అంటే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోయినప్పుడు అంటే ఐటమ్స్ ఎక్కువైనప్పుడు నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ పర్సంటేజ్ వచ్చిందా? సో తర్వాత దాని కింద నెక్స్ట్ పేజ్ లో చూడండి ఇక్కడ వచ్చిందా కస్టమర్ సీల్ అండ్ సిగ్నేచర్. మళ్ళీ వద్దనుకుంటే ఆ రెండు ఆప్షన్స్ నో పెట్టేస్తే మళ్ళీ నార్మల్గా వచ్చేది. ఓకే. ఆల్ టు జెడ్ మళ్ళీ నార్మల్గా వచ్చేసేది. ఓకే. సో తర్వాత ఇక్కడ కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఈ ఫీచర్స్ లో కొన్నిటిని మనం ఫిల్ చేయాలి అంటే ఎక్కడ ఫిల్ చేయాలి ఆ ఫీచర్స్ ని చూద్దాం. ఎక్కడ ఫిల్ చేస్తే ఇక్కడికి వస్తాయి. గణేష్ మర్చెంట్స్ ఎంట్రీ ఇవ్వండి, ఇక్కడ ఇవ్వాలి డిస్పాచ్ డీటెయిల్స్. ఓకే. డాక్యుమెంట్ నెంబర్ సంథింగ్ ఏదో ఒక నెంబర్. డిస్పాచ్ త్రూ బై ట్రక్ ద్వారా అలా పంపిస్తావు స్టాక్ ని. డెస్టినేషన్ నెల్లూరు. ఏజెంట్ నేమ్ మిస్టర్ రామ్. బిల్ ఆఫ్ లోడింగ్, బిల్ ఆఫ్ నెంబర్, డేట్, వెహికల్ నెంబర్. ఫిల్ చేసినామంటే అక్కడ ఇన్వాయిస్ లెక్క వస్తాయి. కంట్రోల్ పి, రివ్యూ, ఆల్ టు జెడ్ వచ్చాయా? డిస్పాచ్ డాక్యుమెంట్ నెంబర్, డెలివరీ నోట్, డెస్టినేషన్, డిస్పాచ్ త్రూ, బిల్ ఆఫ్ లోడింగ్ నెంబర్, మోటార్ వెహికల్ నెంబర్ వచ్చినాయా? అక్కడ ఫిల్ చేస్తే ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ నాకు అవసరం లేదు, ఇక్కడ తీసేయాలనుకుంటున్నా. ఇక్కడ కూడా షిఫ్ట్ బిల్ట్ ఉన్నాయి, దీంట్లో ఒకటి తీసేయాలనుకుంటున్నా. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ తీసేయాలనుకుంటున్నా. ఏం చేయాలి? కాన్ఫిగర్ కిందికి రండి. ఇక్కడ కన్సైన్ డీటెయిల్స్, సో కన్సైన్ డీటెయిల్స్ నో. తర్వాత కిందికి వస్తే కొంచెం డిస్పాచ్ డాక్యుమెంట్స్ ఇవి ఉంటాయి. ఇవన్నీ ఎస్ లో ఉన్నాయి కదా, ఇవన్నీ నో పెట్టాలి. చూడండి షిఫ్ట్ వెళ్ళిపోయింది. ఇక్కడ కొన్ని ఫీచర్స్ వెళ్ళిపోయి మళ్ళీ రావాలంటే అవే ఆప్షన్స్ ఎస్ పెడితే మళ్ళీ వస్తాయి. ఓకే. ఓకే. ఇది తర్వాత ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ రావాలి. ఇప్పుడు మన కస్టమర్ ఇన్వాయిస్ ఇచ్చేటప్పుడు ఒకవేళ వాళ్ళు మనకు డైరెక్ట్ గా డబ్బులు ఇవ్వలేకపోతే సో మనం ఏం చేస్తాం, బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తే దానికి పంపిస్తారు. అది ఇన్వాయిస్ అనుకోండి, డైరెక్ట్ గా డబ్బులు పంపించడం జరుగుతుంది. సో ఆ బ్యాంక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ యాడ్ చేయాలి. ఫస్ట్ మనం బ్యాంక్ డీటెయిల్స్ క్రియేట్ చేసుకుందాం. కంట్రోల్ పి, కాన్ఫిగర్. ఇక్కడ చూడండి సో బ్యాంక్ డీటెయిల్స్ దాని కింద బ్యాంక్ డీటెయిల్స్ వచ్చింది. ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అకౌంట్ నెంబర్, బ్రాంచ్ అండ్ ఐఎఫ్ఎస్సి కోడ్. వద్దు అనుకుంటే నో. ఓకే. ఓకే. ఇప్పుడు ఇక్కడ నా కడప హోమ్ అప్లయన్సెస్ నా కంపెనీ డీటెయిల్స్ రాకూడదు అంటే చూడండి కంపెనీ డీటెయిల్స్ నో. వచ్చాయా నా కంపెనీ డీటెయిల్స్ కూడా? రాలేదు. కనిపించాలంటే మళ్ళీ అదే ఆప్షన్. ఓకే. ఈ విధంగా. ఓకే.
సో తర్వాత ఇక్కడ బిల్ టు షిప్ టు అంటే ఏంటి అంటే జిఎస్టీ నెంబర్ ఒకటే, పేరు ఒకటే, బట్ ఇన్వాయిస్ లో 2 అడ్రస్లు రావాలి. సో ఒకటి నెల్లూరు అడ్రస్ రావాలి, ఒకటి కడప అడ్రస్ రావాలి. బిల్ టు షిప్ టు ఒకటి బ్రాంచ్కి వెళ్ళాలి, ఒకటి సబ్ బ్రాంచ్కి వెళ్ళాలి. ఇన్వాయిస్ జిఎస్టీ నెంబర్ ఒకటి, పర్సన్స్ వేరు, అడ్రస్లు వేరు ఉంటాయి. ఎలా చూద్దాం. కొత్తగా గణేష్ లోకి వెళ్ళి డీటెయిల్స్ ఆల్టర్ లోకి వెళ్ళి గణేష్ అడ్రస్ ఇస్తాను. రిఫ్రెష్ చేయాలి ఒకసారి, కొత్తగా పెడతాం బిల్లు, అప్పుడు వస్తుంది. చూడండి, కంట్రోల్ పి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక డీటెయిల్స్ ఇదే ప్లేస్ లోనే రైట్ సైడ్ లో F2 ప్రెస్ చేయాలి. ఇక్కడ ప్రొవైడ్ సపరేట్ హయ్యర్ అండ్ కన్సైన్ ఈ ఆప్షన్ వేసుకుంటే అడ్రస్ పేరు ఒకటి, అడ్రస్ ఒకటి నెల్లూరు అడ్రస్. ఒక అడ్రస్ వచ్చింది, ఇంకొక అడ్రస్ రావాలంటే ఫిగర్ వెళ్ళి కన్సైన్ డీటెయిల్స్ వేసుకోవాలి. సో కన్సైన్ డీటెయిల్స్ ఈ ఆప్షన్ వేసి పెడితే షో చేస్తారు. ఒకటి నెల్లూరు అడ్రస్, ఇంకొకటి కడప అడ్రస్, 2 వచ్చేస్తాయి. ఓకే, సో అది తర్వాత ఇప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది. సో దాన్ని మనము A4 లో ఆఫ్ చేయాలి. ఆఫ్ చేయాలంటే ఏం చేయాలి? ఇప్పుడు దీంట్లో కన్సైన్ డీటెయిల్స్ నో పెట్టేస్తాను, దీన్ని A4 లో ఆఫ్ చేయాలి. ఇక్కడ సో మోర్ ఫీచర్స్ ఉంటాయి, అవి ఎంటర్ ఇస్తే మరికొన్ని ఆప్షన్స్ వస్తాయి కింద. అన్నెసెసరీ అన్ని వద్దనుకుంటే తీసేయచ్చు, తీసేస్తే ఇన్వాయిస్ ఐటమ్స్ ఎక్కువ పడతాయి. ఎక్కువ పట్టాలంటే అన్ని తీసేయాలి, అన్నెసెసరీ. కన్సైన్ డీటెయిల్స్ లాస్ట్ హైట్ 8 6 పెట్టాను. చూడండి, A4 లో ఆఫ్ వస్తుంది, A4 లో ఆఫ్. ఓకే, మళ్ళీ అంటే సేమ్ కాన్ఫిగర్ లో వెళ్ళి షో ఫీచర్స్ లాస్ట్ రావాలి. 8 కాస్త 12 చేయండి.
తిరుగుతుంది. దీంట్లో ఒక 20 ఐటమ్స్ అయినా పడతాయి. అవును. ఇలా. తర్వాత ఇన్వాయిస్ లో లోగో సెట్ చేయాలి. ఇన్వాయిస్ లో లోగో సెట్ చేయాలి. ఇంక్లూడ్ కంపెనీ లోగో. నా సిస్టమ్ లో లోగోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళాలి ఫస్ట్. షో మోర్ అంటే సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. ఈ డ్రైవ్ లో మై లోగో. దీంట్లో ఒక లోగో చూద్దాం. టాలీ లొకేషన్ లోగో. ఓకే. అనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి తీసేయాలి. ప్రింట్ ఆ లోగో ఎలా క్రియేట్ చేస్తామండి? మీ సిస్టమ్ లో ఆల్రెడీ లోగోస్ ఉన్నారు. మీ సిస్టమ్ లో ఆల్రెడీ లోగోస్ ఉంటే అప్పుడు దాన్ని మనం తీసుకురావచ్చు. అంటే ఇప్పుడు నా సిస్టమ్ సో మనం పీపీటీలో తయారు చేసుకొని డెస్క్టాప్ మీద పెట్టుకొని చేసుకుంటాం. నా సిస్టమ్ లో ఒక ఫోల్డర్ లో లోగోస్ అన్ని పెట్టుకున్నా. అవి ఇవన్నీ ముందు మీ సిస్టమ్ లో లోగో ఫైల్ అనేది ఎక్కడో ఒక చోట ఉండాలా సేవ్ అయ్యి. అదేలేండి. అవి లేకుండా మనం చేయలేము. ఇప్పుడు చూడండి లోగో రాలేదు, చూడండి వెళ్ళిపోయింది. ఓకే. ఓకే. సో తర్వాత డిక్లరేషన్. ఈ డిక్లరేషన్ లో మ్యాటర్ రాసుకోవాలి. ఒకసారి మా దగ్గర వస్తువులు తీసుకోకపోతే రిటర్న్స్ తీసుకోము అనే మ్యాటర్ మనం రాయాలి. ఈ డిక్లరేషన్ లో మనం ఇచ్చిన మ్యాటర్ రావాలి. అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడ రాస్తే ఇది వస్తుంది అంటే ఓచర్ లైక్ పోవాలి. ఓచర్ లైక్ ఆల్టర్ ఓచర్ టైప్ సేల్స్. ఇక్కడికి వచ్చి రండి, సెట్ ఆల్టర్ డిక్లరేషన్. ఈ ఆప్షన్ వేసి పెట్టండి. మ్యాటర్ తీసేసి మనం ఇక్కడ ఓన్ మ్యాటర్ రాసుకోవాలి. వెన్ ఎనీ కస్టమర్ is a product after we don't want take return. చూడండి, when any customer purchase a product from us after we don't want to take return from that product. ఇవండి, ఇవన్నీ కూడా మనకి ఒక సేల్స్ ఇన్వాయిస్ లో మనం ఏ ఆప్షన్స్ కావాలంటే ఆ ఆప్షన్స్ ని మనం పెట్టుకోవచ్చు. కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే తీసేయచ్చు. ఓకే. తర్వాత నెక్స్ట్ చూడండి. సో ఇప్పుడు మామూలు ప్రింట్ ఇవ్వాలన్నా కంట్రోల్ ఇప్పుడు అదే ఇది ప్రాఫిట్ అండ్ లాస్ కానీ బ్యాలెన్స్ షీట్ కానీ ఏదన్నా అవన్నీ ఇవ్వరు కదా యాక్చువల్గా. అవన్నీ ఇవ్వరు. ఇప్పుడు జనరల్గా సార్ ఇప్పుడు మనము మన దాంట్లో వేరే దాంట్లో వర్క్ చేస్తున్నారు కదా. ఇప్పుడు మన దాంట్లోనే చేస్తున్నారు ఎంప్లాయీస్. చేసినప్పుడు వాళ్ళు ఏ కేటగిరీలో ఏది వేస్తున్నారు అని తెలుసుకోవడానికి ఏదైతే బెటర్ అంటారు జనరల్గా? అంటే ఎలాగ తెలుసుకోవచ్చు అంటే ఏంటి కేటగిరీ? ఇప్పుడు సపోజ్ మనం వాళ్ళు ఎంట్రీ చేశారు, అన్ని డే బుక్ నుంచి ఎంట్రీ చేశారు లెడ్జెస్ లోకి. సో ఇప్పుడు మనం ప్రాఫిట్ అండ్ లాస్ లోకి చూస్తే అవన్నీ వస్తాయి కదా, మనం ఆల్ట్ ఎఫ్ అని కొడితే. సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవన్నీ
అది అందులోనే తెలుసుకోవాలా? లేకపోతే సెపరేట్‌గా తెలుసుకుంటే సరిపోద్దా? మనం దేనికి ఎంత చేశాము అనేది. దేనికి ఏ మీరు కస్టమర్‌ది అవును. మీరు ఏది చూడాలనుకుంటే అది చూసుకోవచ్చు. అది ఓన్లీ మనం ప్రాఫిట్ అండ్ మీకు లాస్‌లోనే చూసుకో. అంతే ప్రాఫిట్ అండ్ లాస్‌లో చూస్తే తెలిసిపోతుంది కదా! ఇప్పుడు ఏ చాలా మంది ఉంటారు గదండీ! ఇప్పుడు ఒక 50 మెంబర్స్ ఫార్మర్స్ ఉంటారు. హ్మ్. వాళ్ళందరియి కూడా నేమ్ వైస్ కనపడ నేమ్ నేమ్ వైస్ వైస్‌గానే చూసుకోవాలా. అవును. ఇప్పుడు లెడ్జర్‌లో దీంట్లో మనకి ప్రాఫిట్ అండ్ లాస్‌లోకి రాదు. ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఓన్లీ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ వస్తాయి. వాళ్ళందరూ రారు దాంట్లోకి. వాళ్ళందరూ రారు. ఓకే. వాళ్ళు సన్‌డ్రీ డెబ్టార్స్ అలాంటి సన్‌డ్రీ క్రెడిటార్స్ వస్తారు. వాళ్ళు ఆ! బ్యాలెన్స్ షీట్‌లో ఓకే. ప్రాఫిట్ అండ్ లాస్‌లో ఉండేది ఓన్లీ ఎక్స్‌పెన్సెస్, ఇన్‌కమ్స్ మాత్రమే ప్రాఫిట్ అండ్ లాస్‌కి వస్తాయి. హుహు. అంతే. అదే. ఓకే. అది. సో, ఇవన్నీ మనకు ఏ కస్టమర్స్ ఎంత అనేది మళ్ళీ మొత్తం ఒక్కొక్కళ్ళది ఓపెన్ చేసుకొని చేసుకోవటమే. చూసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరిది ఐడియా రాదు. చూడండి. వాళ్ళు పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్‌లో చూసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్‌లోకి వెళ్తే హ్మ్. లెడ్జర్‌లోకి వెళ్తే ఇప్పుడు పలానా నాకు ఇక్కడ ఎవరున్నారు ఇక్కడ గణేష్ డీటెయిల్స్ కావాలి. గణేష్‌ని ఓపెన్ చేస్తే అతనిది పర్చేజ్ ఎంత, సేల్ ఎంత అనేది ఇక్కడ నాకు చూపిస్తది ఇక్కడ టోటల్‌గా. కరెంట్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్ అన్నీ చూపిస్తాయి. పర్సన్ వైస్ అవును. కావాలా? ఓకే. పర్సన్ వైస్. హ్మ్. గణేష్ కాకుండా నాకు ఎవరున్నారు ఇక్కడ కళ్యాణ్ కావాలా? కళ్యాణ్ డీటెయిల్స్ కావాలా? కళ్యాణ్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఎక్స్‌పెన్స్, ఇన్‌కమ్స్ అన్నీ వస్తాయి. ఓకే. పర్సన్ వైస్‌గా. ఓకే. తర్వాత ఇక్కడ పర్చేజ్ రిజిస్టర్ ఉంది. మంత్ వైజ్ చూసుకోవాలి. మంత్ వైజ్ పర్చేజ్ జరిగింది చూసుకోవాలి. అంటే పర్చేజ్ రిజిస్టర్ ఇస్తే ఏ మంత్ ఎంత పర్చేజ్ అనేది షో చేస్తది. ఏప్రిల్, మే, జూన్, జూలై అలా చేశారనుకో అన్నీ షో చేస్తాయి. అవును. ఓకే. హ్మ్. ఏప్రిల్ మంత్. నెక్స్ట్ ఏదైనా మేలో డేట్లు మార్చి వేసావంటే మే మంత్, జూన్ మంత్ అన్నీ చూపిస్తాయి. ఓకే. సేల్స్ రిజిస్టర్ ఏప్రిల్ మంత్. ఓన్లీ సేల్స్ మాత్రమే వస్తాయి. పర్చేజ్ అంటే పర్చేజ్ మాత్రమే వస్తాయి. ఓకే. రిసిప్ట్‌లు అయితే రిసిప్ట్‌లు మాత్రమే వస్తాయి. చూడండి 3 హ్మ్. ఉన్నాయి రిసిప్ట్. పేమెంట్ రిజిస్టర్ 2 ఉన్నాయి పేమెంట్‌లు. కాంట్రా ఏం లేవు. ఇట్లా సో, జర్నల్ ఇవన్నీ మనం రిజిస్టర్‌లోకెళ్ళి చూసుకోవాలి. ఎక్కడ రిజిస్టర్ అయిందో ఆ రిజిస్టర్‌లో చూసుకుంటే మనకన్నీ వస్తాయి. రిసిప్ట్, ఇప్పుడు పేమెంట్, కాంట్రా. క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ చూసుకోవాలి. ఇక్కడ చూసేస్తది. హ్మ్. క్యాష్ ఎంత ఉందనేది చూపిస్తది. హ్మ్. చూసుకోవచ్చు ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. 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 ఇది అండి. ఒక ఇన్వాయిస్‌లో అవసరమైన ఫీచర్స్ ఏంటి అవన్నీ కూడా టుడే క్లాస్‌లో మనం డిస్కషన్ చేసాం. ఆ! ఓకే. సో టుమారో ఓకే. ఇన్క్లూజివ్ ఆఫ్ టాక్స్ ఎలా ఇవ్వాలి? జీఎస్టీ డిఫాల్ట్ టాక్స్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేయాలి? టుమారో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఓకే. బీఆర్ఎస్ చెప్పి. ఓకే. ఇంక మనకు 2 డేస్‌లో అయిపోతుందండి. ఓకే. 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 అది ఏమైనా కాల్ చేసారా మా వాళ్ళు? అదేనండి ఇంకా చేయలేదు. అంటే నేను